ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఏరియా అత్యంత సంపన్నులు ఉండే ప్రాంతం. అది రోడ్ నెంబర్ 1. సమయం అర్ధరాత్రి దాటింది. అయినా స్టోన్ వాటర్స్ లాంజ్ అనే బార్ తలుపులు ఇంకా తెరుచుకునే ఉన్నాయి. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా కొన్ని జంటలు మందు కొడుతూనే ఉన్నాయి. పెగ్గు మీద పెగ్గేసి పీకల్లోతు మత్తులో మునిగిపోయారు. సరిగ్గా అప్పుడే పోలీసులు అటాక్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారంటూ బార్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. పోలీసుల రాకతో జంటలన్నీ తాగుతూ తలో దిక్కు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఆ టైంలో మీరు వచ్చారు, మీరు చూశారు, అదే జరిగింది. మా పర్మిషన్ వచ్చేసి 12 వరకు ఉంటుంది. 12 3 వరకు ఏం కంటిన్యూ కావట్లేదు. ఓకే, నార్మల్గా 12 గంటలకే బంద్ అయిపోయింది. 12 గంటల తర్వాత ప్రతి మనిషిని పంపించడానికి టైం దొరుకుతుంది. ఆ టైం నాకు ఇవ్వలేదు. మీరు దాని లోపల మీరు వచ్చి చూస్తున్నారు, మీరే దాన్ని గంట చేశారు అంతే. 12 నుంచి 3 వరకు 3 అవర్స్ మీకు పంపడానికి పడుతుందా? మీతో మాట్లాడడానికి నాకు గంట పడింది. కాదు భయ, 12 తర్వాత కూడా ఆల్కహాల్ కంటిన్యూ లేదే. చాలా మంది బయట మీరు అంటున్నారు అట్లా. ఇప్పుడు బయట దారిలో బయట ప్రతి ఒక్కరు చేస్తున్నారు. లేదు విజువల్ మీకు ఆల్రెడీ మీరు దాంట్లో చెక్ చేసుకోండి. ఎవరి చేతిలో కానీ ఒక బాటిల్ కానీ ఒక గ్లాస్ కానీ లేదు. ఆ ప్రూఫ్ ఉంటే నాకు చెప్పండి. క్లోజ్ చేయాలి కదా మీరు, 12 క్లోజ్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు? 12 గంటలకు క్లోజ్ చేస్తా అంటున్నా కదా నేను. ఎక్కడ చేశారు? ఇప్పుడు 3 అయింది కదా. ఇప్పుడు మీరు మూవ్ చేశారు. మీరు వచ్చిన తర్వాత మెల్లగా పంపించేసరికి మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా మెల్లగా చేసరికి ఆ టైం పడింది. నార్మల్గా 12 అయింది అనుకోండి, 12 గంటలు క్లోజ్ అయితే 1 o'clock అందరూ అవుట్ అయిపోతారు. అది కామన్. 12 తర్వాత ఆల్కహాల్ సర్వీస్ లేదు. చాలా మంది లేదు. మీరు చూసిన తప్పేమో. బయట వాళ్ళు కూడా మనది ఒకటే ఉంది అనుకుంటే ప్రాబ్లం లేదు.